దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఏప్రిల్ 8న హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్ను రేపు ధర్మాసనం తుది విచారణ జరపనుంది. 2013లో దిల్సుఖ్ నగర్లో పలు చోట్ల జరిగిన ఈ భారీ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా మరో 5గురిపై ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఘటన జరిగిన నాటి నుంచి యాసిన్ బత్కల్ సహా పలువురు నిందితులు ఇప్పటికీ పరారులోనే ఉన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు డివిజన్లలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేంద్రులు హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన అభిమానులు పోటాపోటీగా వారి పార్టీల నాయకులకు జై కొట్టడంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హాజరై లోగోను ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం అభినందనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని కొనియాడారు. మాతృమూర్తి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడుగా 3 ప్రపంచ గిన్నీస్ రికార్డులు సృష్టించారు. అందులో ఎంతో మంది ఎన్నో భాషల వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అయ్యా మా భాష మాట్లాడేవాళ్ళు ఇక లేరు, ఇక ఉండకపోవచ్చు, మీరు మా భాషలో పాడుతున్న ఈ పాట ఏదైతే ఉన్నదో అదే బహుశా ఆఖరి పాటేమోనండి అని ఎంతో మంది నా దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భారతీయ భాషలే కాదు, అనేక ప్రపంచ భాషల్లో నేను గానం చేశాను. ప్రతి భాష ఎంతో మధురమైంది. కానీ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎంతో మంది పొగిడారు. మన భారతదేశంలో తెలుగు భాష రాగమయమై అనురాగమయమైనటువంటి భాష. ఎక్కడో రష్యాలో ఒక పెద్ద సమావేశానికి ఎవరో వెళితే తెలుగు వాళ్ళు ఒక 10 మంది కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒక ఫారెన్ అతను అలా వెళుతూ వాళ్ళని దాటుతూ ఒక అతన్ని పిలిచి, ఏమండి వాళ్ళు ఏంటి పాట పాడుతున్నారండి, ఏంటి ఆ పాట పాడుతున్నారని అడిగాడు. అడిగితే వెంటనే అతను అన్నాడు, వాడి పాట పాడలేదండి, వాళ్ళందరూ వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారండి అన్నాడు. ఏ భాష అది అన్నాడు. అంటే తెలుగు భాష అండి అన్నాడు. అంటే మన భాష రాగమయమై మాట్లాడుతుంటే ఆనందంగా హృదయాన్ని స్పృశించేటువంటి భాష మన భాష. మాతృభాష రుణం. నేను ఈరోజు ఎక్కడో పల్లెటూరులో పుట్టి చిన్న స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి ఎదిగానంటే ఆ రోజు నన్ను అందుకోక తారక రామారావు గారు ఆశిస్తాను. ఎక్కడికి వెళ్ళిన ఎదిగితే ముందు ఆ మహానుభావుడు ఆ రోజు నాకు గుర్తించడం, చిన్న వయసులోనే నాకు అవకాశాలు ఇవ్వడం, ఈ స్థాయికి ఎదిగే అవకాశం రావడం అంటే అది మహానుభావుడు ఆశీర్వాదం. అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం రావడం. అలాగే మీరు ప్రెస్ వారికి కూడా కోరేది ఏంటంటే, ఈవేళ మనం అందరం కూడా తెలుగు వాళ్ళని చెప్పుకుంటాం.
నిజంగా ఎక్కడితే ఆంధ్ర రాష్ట్రం చెప్తే తప్పించి ఇంకో పేరు చెప్పం మనం. ఎందుకంటే మన తల్లి లాంటిది తెలుగు భాష అన్నది మీ అందరికీ తెలుసు, గర్వంగా చెప్పుకుంటాం. అటువంటి మంచి కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టేటప్పుడు మీ ప్రెస్ వారందరి సమక్షంలో శ్రీకారం చుడుతున్నాం. ఇది కూడా మీకు మాకు కూడా అదృష్టంగానే భావిస్తున్నాం. చెప్పేటప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇది ఎప్పుడో నాకు తెలిసింటే నాకు శ్రీనారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన, తర్వాత రావు గోపాలరావు గారితో నా బాగా సన్నిహితం. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు కూడా రాజ్యసభ మెంబర్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఎమ్మెల్యే మందుల సామిల్ ప్రారంభించారు. ఆ తర్వాత సన్నబియ్యం పంపిణీ పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని ఎమ్మెల్యే భుజించారు. భోజనం పెట్టిన ఆడపడుచుకు కృతజ్ఞతగా నూతన వస్త్రాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర అని, 11 ఏళ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. దీనిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే వీళ్ళిద్దరూ పనిచేస్తారన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదన్నారు. భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ 10 నుంచి 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, చక్కటి గుట్టలు, చెరువులు కబలించేస్తే ఆనాడు నోరు మెదపల కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఏమైపోయింది? ఎందుకు వేళ మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? రింగ్ రోడ్డు గుండా పోతుంటే గుట్టలన్నీ కరిగిపోతా ఉన్నాయి. కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇచ్చిన భూములన్నీ కరిగిపోతా ఉన్నాయి. బుల్డోజర్లు, టిప్పర్ నడుస్తూ ఉన్నాయి. చూడండి, అప్ప జంక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ పోతా ఉంటే లెఫ్ట్ రైట్ గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఎవరి నిర్వాహకం ఇది? కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ పోతే మీకు కనబడలేదా? లెఫ్ట్ రైట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎందుకు మాట్లాడతలేరు? 10,000 ఎకరాలకు పైన హైదరాబాద్ సంబంధించిన ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు, ప్రకృతి నిలవైనట్టు భూములు అమ్మిన పాపన కేటీఆర్ పోలేదా? కేసీఆర్ పోలేదా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మీరు ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవెందుకు గొంతెత్తుతా ఉన్నారు? ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో డిఫారెస్ట్ అయినాయి. ఫారెస్ట్ భూములు ఎన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేట్ పరం చేశారు గత ప్రభుత్వం. కేంద్రంలో మంత్రి ఉన్న మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కళ్ళు మూసుకున్నాయా? నోరు మూతపడిందా? ఇవరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? కిషన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో మాట్లాడడం కాదు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న మీరు ఒక్క ఛాన్స్ అని అడిగే ముందు ఓపెన్ గా పత్రికల ముందు వచ్చి మీరు ఏం చేశారు ఈ తెలంగాణ కోసం, మీరు ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ కోసం ఏం చేశారో ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిందేమి, తెచ్చిందేమి, ఒక్కసారి వైట్ పేపర్ రావాలి. మీరు శ్వేతపత్రం. వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెల రోగం తగ్గినట్లు లేదు అన్నారు. కళ్లకు కమ్మిన పసుపు పైర్లు తొలగినట్లు లేదన్నారు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరమని తెలిపారు. ఏది చేసినా అర్థం పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు. 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పిచ్చినా మీ నీచెప్పు చేష్టలు మారలేదన్నారు. అసత్యాలు వల్లెవేయడం మానుకోలేదని చెప్పారు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైంది అంటూ ఘాటుగా షర్మిల వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలలో 7 ప్రమాణ స్వీకారం చేశారు. పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికైన 8 మందిలో 7 చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ పట్టభద్రులు, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమరయ్యలు, అలాగే ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గెలిచిన పీఆర్టీవీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. వాటిని విశ్వసిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభా నియమాలను కట్టుబడి ఉంటారని, వాటిని అనుసరిస్తారని, సభా మర్యాదలను పాటిస్తారని, సాంప్రదాయాలను గౌరవిస్తారని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ ఎడ్జుడు సార్ రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కు లేదని కానీ ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదు కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ వెళ్లిపోతున్నారని విమర్శించారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదేయనని పిలుపునిచ్చిన ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఇస్తే ముగ్గురు అసలు రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని, జగన్కు ప్రతిపక్ష హోదా లేదని బెంగళూరు వెళ్తున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోతుంటే ఎందుకు ప్రశ్నించరని పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీలైంది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటుంది. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. 25 ఇస్తున్నారా 50 ఇస్తున్నారా అనేది. ఇంకొకటి చెప్తాడు ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు. వీళ్ళ ముగ్గురు నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా బడ్డీ కొట్లలో ఫ్రిజుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. కళ్ళకు కట్టినట్టు ప్రతి బడ్డీ కొట్లో బడ్డీ కొట్లో ఫ్రిజ్లో బీరు, బ్రాందీ, విస్కీ. వీళ్ళ ముగ్గురు నియోజకవర్గాలే ఈ రకమైన పరిస్థితులు ఉంటే మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి 172 నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? సాక్షాత్తు
వైసీపీ మాజీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. భూ కబ్జా కేసులో గన్నవరం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గన్నవరంలో 8 ఎకరాల భూమి కబ్జా చేశారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గన్నవరం కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు నేడు విచారించింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పొందినంత మాత్రాన వంశీ బయటకు వచ్చే అవకాశాలు లేనట్లు సమాచారం. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్లు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభమవుతున్నందున 25% నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని సిఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.